నమస్కారం. మన ప్రాచీన సంప్రదాయాలను అన్వేషించే ఈ ప్రత్యేకమైన ప్రదర్శనకు స్వాగతం. ఒక స్థానిక చరిత్రకారుడిగా కాలగర్భంలో కలిసిపోతున్న మన అద్భుతమైన ఆచారాలను మీ ముందుకు తీసుకురావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మనం తిరుపతిలో అత్యంత వైభవంగా జరిగే తాతయ్య గుంటగంగమ్మ జాతర గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఒక ప్రాంతపు ఆత్మను, వారి సుదీర్ఘమైన సంస్కృతిని ప్రతిబింబించే ఒక అద్భుతమైన వేడుక. సరే, అస్సలు విషయానికి వద్దాం. ఈ జాతర అనగానే ఎవరికైనా వెంటనే తలెత్తే అతిపెద్ద ప్రశ్న ఇదే. సాధారణంగా పండుగ అనగానే మనం ఏం చేస్తాం? చక్కగా కొత్త బట్టలు వేసుకుంటాం కదా. కాని ఇక్కడ మాత్రం భక్తులు చాలా విచిత్రమైన, అత్యంత ఆకర్షణీయమైన మారువేషాలు ధరిస్తారు. అసలు ఒకే పండుగలో ఇన్ని వేషాలెందుకు వేసుకుంటారు? ఈ రహస్యాన్ని ఛేదించడమే ఈ జాతర అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడానికి మన మొదటి మెట్టు. ముందుగా కొన్ని ప్రాథమిక విషయాలను స్పష్టం చేసుకుందాం. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో జాతర అంటే ఒక మహాద్భుతమైన వేడుక. ఇది ప్రధానంగా ఆ ఊరి గ్రామదేవతను ఆరాధించే పండుగ. స్థానిక జానపద కథలు, తరతరాలుగా వస్తున్న సామాజిక ఆచారాలతో ఇది అల్లుకుపోయి ఉంటుంది. ఇటువంటి జాతరలలో తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరిగే ఈ వేడుక అత్యంత ముఖ్యమైనది, అలాగే చాలా విశిష్టమైనది కూడా. ఈ జాతర ప్రాముఖ్యతను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దేవతలకు సంబంధించిన ఒక ముఖ్యమైన బంధం గురించి తెలుసుకోవాలి. భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రకారం గంగమ్మ తల్లి సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి స్వంత చెల్లెలు. ఈ అనుబంధం ఎంత బలమైనదంటే ప్రతి సంవత్సరం జాతర సమయంలో సాక్షాత్తు ఆ తిరుమల శ్రీవారి ఆలయం నుండి గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో కూడిన సారే అత్యంత వైభవంగా వస్తుంది. ఇది ఒక పెద్ద ఆలయానికి, అలాగే స్థానిక గ్రామదేవతకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది కదూ. ఇక మన మొదటి విభాగానికి వస్తే పౌరాణిక పునఃసృష్టి అంటే పాడెగాడి వేట. ఈ జాతర ఆచారాలన్నింటికీ బ్లూ ప్రింట్ లాంటి ఆ నాటకీయమైన కథను ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం చూసుకుంటే, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాళేగాడు అనే ఒక స్థానిక పాలకుడు పరిపాలించేవాడు. అతను అత్యంత క్రూరుడు. ఆ ప్రాంతంలోని మహిళలను ఎంతో దారుణంగా హింసించేవాడు. అతని అకృత్యాలు మితిమీరిపోవడంతో ఆ స్త్రీలను రక్షించడానికి, ఆ దుర్మార్గుడిని అంతం చేయడానికి సాక్షాత్తు అమ్మవారే ఒక సాధారణ మానవ రూపంలో అవతరించారు. తన ప్రజల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల అమ్మవారికి ఉన్న రక్షక స్వభావం ఎలాంటిదో ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ స్లైడులో ఒక ఆసక్తికరమైన విషయం గమనించండి. అమ్మవారు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న పాడేగాడు ప్రాణభయంతో మారువేషం వేసుకుని దాక్కుంటాడు. అప్పుడు అలా దాక్కున్న ఆ పాడేగాణ్ణి వెతికి వేటాడటానికి అమ్మవారు స్వయంగా ఎన్నో రకాల విభిన్నమైన మారువేషాలు ధరిస్తారు. ప్రాచీన కాలంలో జరిగిన ఈ దాగుడుమూతల ఆటే అక్షరాలా నేటి జాతరలోని ప్రతి ఆచారాన్ని శాసిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తరువాతి విభాగం వేషాల వారం, అదేనండి మారువేషాల పండుగ. ఆనాటి పురాణ గాథను స్థానిక ప్రజలు నేడు ఎలా ఆచరిస్తారో మనం గమనిద్దాం. భక్తులు ధరించే ఈ వేషాలకు ఒక స్పష్టమైన క్రమపద్ధతి ఉంటుంది. జాతర మొదటి రోజు భక్తులంతా బైరాగి వేషం ధరిస్తారు. వారం మధ్యలోకి వచ్చేసరికి దొరవేషం, తోటివేషం కనిపిస్తాయి. ఆ తర్వాత పండుగ ముగింపు దశలో అత్యంత ఉగ్రమైన మాతంగి వేషం ధరిస్తారు. ప్రతిరోజూ పెరిగే ఈ ఉద్ధృతి పాళెగాడి కోసం అమ్మవారు చేసిన వేటలో ఎప్పటికప్పుడు మారుతున్న తీవ్రతను సూచిస్తుంది. ఇలా ఒక లాజికల్ ఆర్డర్లో సాగే ఈ వేషాల పరంపర నిజంగానే వీక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. మూడవ విభాగం పవిత్ర నైవేద్యాలు మరియు దృశ్య వైభవం. ఈ జాతరలో మనకు కనిపించే మరొక అద్భుతమైన విశేషం బంకమట్టి బొమ్మలు. నిజానికిది మెల్లగా కనుమరుగవుతున్న ఒక సామాజిక కళారూపమని చెప్పాలి. ముందుగా ఊళ్ళోని కుటుంబాలన్నీ కలిసి పవిత్రమైన బంకమట్టిని సేకరిస్తాయి. ఆ తర్వాత ఆ మట్టితో పెద్ద పెద్ద బుగ్గలుండేలా చాలా విశిష్టమైన ఆకారంలో బొమ్మలను తయారుచేస్తారు. చివరగా వాటిని రంగురంగులుగా అలంకరించి ఆలయం వెలుపల ప్రదర్శిస్తారు. ఇది పండుగకు అద్భుతమైన దృశ్యరూపాన్ని ఇస్తుంది. ఇక అమ్మవారికి సమర్పించే నైవేద్యాల విషయానికి వస్తే ఇవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా గుళ్ళో మనం చూసే ప్రసాదాలతో పాటు ఈ జాతరలో పొంగల్, అంబలి, అలాగే కల్లు, సారా వంటి దేశీయ పానీయాలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఒక ఉగ్రరూపంలో ఉన్న దేవతను శాంతింపజేయడానికి స్థానిక ప్రజలు పురాతన కాలం నుండి పాటిస్తున్న సాంప్రదాయ ఆచారాలివి. వీటి వెనుక చాలా లోతైన ప్రతీకాత్మక అర్థం దాగి ఉంది. ఇది మనకు ఒక అద్భుతమైన విషయాన్ని వివరిస్తుంది. కాలక్రమేణా ఆచారాలు ఎలా పరిణామం చెందాయో చూశారా? ప్రాచీన చారిత్రక గ్రంథాల ప్రకారం ఒకప్పుడు ఇలాంటి ఉగ్రదేవతలకు నరబలి ఇచ్చేవారనే ప్రస్తావన ఉంది. కాని నేటి ఆధునిక కాలంలో ఆ ఆచారాలు జంతుబలులుగా లేదా గుమ్మడికాయ నిమ్మకాయ కోయడం లాంటి లాంఛనప్రాయమైన నైవేద్యాలుగా మారిపోయాయి. పాతకాలపు నమ్మకాల మూలాలను వదిలిపెట్టకుండానే మారుతున్న సమాజంతో పాటు ఈ ఆచారాలు ఎలా రూపాంతరం చెందాయో ఇది చాలా నిష్పాక్షికంగా మనకు తెలియజేస్తుంది. 4వ విభాగం ఆలయ చరిత్ర, తాతాచార్యుల నుండి నేటి వరకు. ఒకసారి ఆ చారిత్రక వాస్తవాలను పరిశీలిద్దాం. ఈ ఆలయ చరిత్ర పుటల్లోకి వెడితే చాలా ఆసక్తికరమైన సంఘటనలు తారసపడతాయి. మొదట శ్రీ తాతాచార్యులు అనే మహానుభావుడు ఒక గుంట వద్ద ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఈ దేవతకు తాతయ్య గుంట గంగమ్మ అనే పేరు అలా స్థిరపడిపోయింది. మరొక ఆశ్చర్యకరమైన ఆర్కైవల్ రికార్డేమిటంటే 1988లో ఒక భక్తుడు కొబ్బరికాయ కూడుతుండగా పొరపాటున విగ్రహం ముక్కుభాగం కొద్దిగా విరిగిపోయిందట. అప్పుడు దాన్ని వెంటనే సిమెంట్తో మరమ్మత్తు చేశారు. ఆలయ చరిత్ర అంటే కేవలం అద్భుతాలే కాదు, ఇలాంటి వాస్తవిక సంఘటనలు కూడా ఆ భౌతిక ఆలయ అస్తిత్వాన్ని మరింత బలంగా మన కళ్లకు కడతాయి. ఇక 5వ విభాగం ప్రగాఢ భక్తి, కన్నీళ్లు మరియు పరివర్తన. జాతర జరుగుతున్నప్పుడు వారం రోజులపాటు భక్తులు అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తారు, విభిన్నమైన వేషాలు ధరిస్తారు. ఆ వారం రోజుల కఠోర దీక్ష తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నప్పుడు వారిలో కలిగే భావోద్వేగం అసలు మాటల్లో చెప్పలేనిది. భారం దించుకున్న ఒక ప్రశాంతతతో, భక్తి పారవశ్యంతో వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ ఆచారం వారికి ఎంతటి మానసిక ఉపశమనాన్నిస్తుందో ఈ ఒక్క దృశ్యం చాలు స్పష్టం చేయడానికి. నేటి ఆధునిక యుగంలో ప్రాచీన సంప్రదాయాలు మెల్లగా కనుమరుగవుతున్నాయని ఆందోళన చాలా చోట్ల కనిపిస్తుంది కదా. కానీ ఈ గంగమ్మ జాతరలో ఒక గొప్ప విషయం ఏమిటంటే యువతరం కూడా అత్యంత ఉత్సాహంగా ఇందులో పాల్గొనడం. ప్రాచీనమైన వేషాలు ధరిస్తూ తమ కల్చరల్ ఐడెంటిటీని, సామాజిక గుర్తింపును నిలబెట్టుకోవడానికి నేటి యువత ముందుకు రావడం నిజంగా విశేషం. ఇది ఆ ఊరి ప్రజల మధ్య ఉన్న సామాజిక బంధాన్ని, ఐకమత్యాన్ని మరింత దృఢం చేస్తోంది. వేల సంవత్సరాల నాటి ఒక ఉగ్రమైన పురాణ కథ నేడు వేలాది మంది ప్రజల్లో ఇంతటి ప్రగాఢమైన భావోద్వేగాన్ని, భక్తిని రగిలిస్తోందంటే ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఇంకా ఇలాంటి కనుమరుగవుతున్న ఆచారాలు ఎన్నున్నాయో కదా. ఒక సమాజపు ఆత్మను, వారి మూలాలను లోతుగా అర్థం చేసుకోవాలంటే ఇలాంటి సంప్రదాయాలను మనం మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ వివరణ మీలో సరికొత్త ఆసక్తిని రగిలించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.